ఎండాకాలం ముండాకాయ అంటే ఇదే. ఈ ఎండ చూస్తే దెమ్మ తిరిగిపోతుంది. టైం మధ్యాహ్నం 12:30 అవుతుంది. ఇప్పుడు ఎండలో ముసలోళ్ళు మాత్రం బయటకు వచ్చారంటే ఇంకంతే, వాళ్ళ పరిస్థితికి దేవుడికే తెలియాలి. మనమైతే ఇప్పుడు ఊరి చివరున్న నరేష్ సోడా బండి దగ్గరికి వెళ్దాం. సోడా ఒకటి తాగి నరేష్ సోడా చేయడానికి ఏమేమి వాడుతున్నాడో అన్నీ తెలుసుకుందాం. ఈ ప్లేస్లో ఆగి సోడా తాగితే మాత్రం భలే ఉంటుంది వాతావరణం. చుట్టూరు పొలాలు, రోడ్డు పక్కన నరేష్ సోడా బండి. ఈ మెయిన్ రోడ్ వచ్చేసి అసరాపేట నుంచి వెల్లేరుపల్లి రోడ్డు. ఏమేమి కలుపుతారు ఈ నిమ్మ సోడా? సబ్జాగింజలో కటోరా వేసుకోండి, స్వీట్ సోడా, సాల్ట్ సోడాలో కూడా వేసుకోవచ్చు. ఓకే, ఎంతకాలం చేస్తున్నావు సోడాలు? రెగ్యులర్గా 15 సంవత్సరాలు. డైలీ వ్యాపారం. ఇదొక వ్యాపారమేనా ఇంకేమైనా ఉన్నాయా? ఫ్రైడ్ రైస్, పానీపూరి, సోడాలు అమ్ముతాను. మరి ఊర్లో వదిలిపెట్టి ఊరి చివరి ఎందుకు పెట్టినావు? చెట్టు కింద అయితే చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. రహదారిలో జనం అందరూ వెళ్ళేదారు వచ్చేదారు అందరూ చెప్తారు. ఓకే, ఎండాకాలం ఇలాంటి సోడాలో కూడా తాగుతూ ఉండాలి మంచి ఎండల్లో. హాయ్ ఫ్రెండ్స్, ఎండల్లో ఇలాంటి ప్లేస్లో మంచి సోడా తాగితే బాగుంటుంది. ఈ ప్లేస్ చూసారా ఫ్రెండ్స్? మంచి రోడ్డు మీద మంచి ఎండలో నిమ్మ సోడా తాగి మళ్ళీ ఒక అరగంట రెస్ట్ తీసుకొని బయలుదేరితే ఎంత దూరమైనా జర్నీ చేయొచ్చు. కానీ జర్నీ చేసేటప్పుడు పైన క్యాప్, కళ్ళజోడు లేకపోతే ఊటి గారిపోద్ది ఎండకి. ఇలాంటి పగడబందీతో వెళ్ళాలి.